కటికలోన చిక్కబడ్డ కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి. ఏమైందిరా? రేవంతన్న ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఒకడు మా సూర్యుడు మా రేవంతన్న. मल्लिकार्जुन खड़गे जी, मैं आपको यह आश्वासन देता हूँ, अगले चुनाव में 15 पार्लियामेंट सीट और 100 MLA फोगट कुटुम మొట్టమొదటిసారి 365 రోజులనే ఇంత ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న పార్టీ ఏదైనా గిన్నిస్ బుక్ రికార్డులు ఎక్కుతుంది అని అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. మోడల్ రేవంత్ అన్న మోడల్ కాంగ్రెస్ మోడల్. ఒకడు మా సూర్యుడు మా రేవంత్ అన్న. డీజే పెట్టుంటే మంచిగా ఉంటుండే, మేము డాన్స్ ఆడుతుండే. 3 రంగుల జెండా వేసి సింగమోలే కదిలినాడు ఒక్కడు మా కాంగ్రెస్ సూర్యుడు మా రేవంత్ అన్న. పేద ప్రజల గుండె సప్పుడు మా రేవంత్ అన్న. నిన్న సమరభేరి సభ జిల్జిలా ఎట్లయిందో తెలుసా? గలగల గజ్జలాటనే. ఇక అట్లుంటే సభ, అది ఎట్లుంటే గలగల గజ్జలాట సభ ఉండేది. ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మన రేవంత్ అని ఇట్లా వచ్చిండు, ఎంటర్ ది డ్రాగన్. ఇట్లా రాగానే మొత్తం మన రేవంత్ అన్న రాగానే పిచ్చోళ్ళు అయిపోతారు కార్యకర్తలు అంతా. నిజంగా నేనే పిచ్చోని అవుతా, ఆ పాటకు నేనే డ్యాన్స్ ఆడతా అంటే ఇక కార్యకర్తలు గారా. అయితే ఇట్లా రాగానే జై కాంగ్రెస్ అలా అన్నాడు. అనగానే అందరు ఇట్లా చూసి అందరూ గట్టిగా నవడాలి, మోడీ గడీలు బద్దలు కొట్టాల మనం అని అన్నాడు. ఎందుకు నవ్వుతున్నావు గిరీష్ అంటే, నేను వెనకకే ముగ్గుడికి వస్తే ఈసారి స్పీచ్లా ఆగే తయారే పీచే మీ తయారే అని అన్నాడు. ఆగే పీచే ఏంది రేవంత్ అన్న? నాకు అర్థం కాలేదు జరసేపు. మళ్ళీ వేరే ఆలోచనలు వస్తాయి హైదరాబాద్లో కానీ. అరే నువ్వు మాట్లాడేదో మాట్లాడు రేవంత్ నీ దాంట్లో అది ఉంటుంది జిగరు. నేను నీ మీద ఫిదా ఎందుకైతే తెలుసా? నువ్వు కాన్ఫిడెంట్లో మాట్లాడుతావు చూడు, అబద్ధాన్ని కూడా ఇట్లా అతికినట్టు, ఇట్లా మనం ఇట్లా నాలుకకి ఇట్లా పెట్టి స్టాంపు పెడతాం చూడు, అట్లా పెడతావు ఇట్లా అతికినట్టు. ఎవరికి డౌట్ కూడా రాదు. నువ్వు అంత ఖాస్గా సూపర్గా జబర్దస్త్ దించుతావు గడపర. అందుకే తెలంగాణ ప్రజలు నిన్ను అంత ఇష్టపడ్డరు. నిన్ను ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి మీకు ఇచ్చిండ్రు. కానీ లాస్ట్కి ఆగే తయార్ హే పీచే తయార్ హే జై కాంగ్రెస్ జై సోనియమ్మ. సమరభేరిలా రేవంత్ రెడ్డి అట్ కాంగ్రెస్ సమరభేరి. ఏమని అన్నాడు తెలుసా? 15 लोकसभा मल्लिकार्जुन खड़गे जी, मैं आपको यह आश्वासन देता हूं, अगले चुनाव में 15 पार्लियामेंट सीट और 100 MLA పోగొట్టుకుంటాం. ఎందుకు చెప్పాలా రేవంత్ అలా? మజా కడతలేండి, నేను సీరియస్ చెప్తాను. ఎందుకు చెప్పాలా? ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ఈ ఎలక్షన్స్లోనేమో ఏషియన్ పెయింట్ వేసి అగలీ బార్ ఖుషీకి రంగుల ఏ గడియా అని చెప్పి రాహుల్ గాంధీకి 99 దగ్గర ఆపేసి సెంచరీ కూడా కొట్టనియాలి పాపం వచ్చేసారి. అందుకే నేను మీద క్యాప్షన్ ఏం పెట్టినా చెప్పాలనా? బిల్లీగా హాబ్మే చిచుడే అని అంటారు మా తెలంగాణ హైదరాబాదీ లాంగ్వేజ్లో. మా ఓల్డ్ సిటీకి వస్తే ఇట్లాంటివి మీకు తెలుస్తాయి. బైగన్కే బాతా అని అంటారు చూడు. क्या हुआ? मस्त बात क्या? बैगन कौन? मन रेवंत अन्ना. कैसे बात क्या? बैगन मस्त बात क्या? बिल्ली के ख्वाब में चिचुड़े ही चिचुड़े. नाउ टू द सब्जेक्ट फ्रेंड्स. जय कांग्रेस మోడీ గుండె అదరాల అని చెప్పి మాట్లాడాడు. అదురుడు బెదురుడు మీ కాంగ్రెస్కి ఉంటుంది, భారతీయ జనతా పార్టీ మోడీ సర్కార్కి ఏడు ఉంటుంది. ఇట్లా అంటారు చూడు, చెప్పి మరి కైకే అని అంటారు చూడు, ఇట్లా చెప్పి మరి చిటికేసి కొడుతుడు మిమ్మల్ని. చిటికేసి
మోడీ గుండె అదరాల అని చెప్పి మీరు అన్నారు. ఫస్ట్ మీరు రాహుల్ గాంధీని కలవాలా అని చెప్పి మేము తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాం. మోడీ గుండె తర్వాత అదరకూడదాం, ఫస్ట్ మీరు రాహుల్ గాంధీని కలవాలా. సమరభేరి సభల ఆ డాక్టర్ ఉంటుండే ఒకడు, ఎవడరా బాను డాక్టర్ బోత్ ఆర్ నాట్ సేమ్. తెలంగాణలో కాంగ్రెస్కి తిరుగులేదు. కరెక్ట్. ఎందుకు చెప్పాలా? ఇది రేవంత్ అన్న డైలాగు. తెలంగాణలో కాంగ్రెస్కి తిరుగులేదు. ఎందుకు తిరుగులేదు చెప్పాలా? వాళ్ళు చేసిన సర్వేలనే నెక్స్ట్ పార్టీ ఎవరు వస్తున్నారు అంటే బీఆర్ఎస్ వస్తున్నారు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగానే తిరుగులేదు. నా భూతో నా భవిష్యత్. వచ్చిన సంవత్సరంలో సర్వే పెడితే నేను మంచోన్నా అనంటే అస్సలు కాదు అని చెప్పి మేము మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటామని చెప్పి సర్వేలలో కాకరి చూంచిన మొట్టమొదటిసారి 365 రోజులనే ఇంత ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న పార్టీ ఏదైనా గిన్నిస్ బుక్ రికార్డులు ఎక్కుతుంది అని అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. డిసెంబర్ 7 ఎస్ డిసెంబర్ 7, 2024 నాటు సోనియమ్మ ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాలతో ప్రజాపాలన తెలంగాణ ప్రజలకు మేము అంకితం చేసినాం. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ప్రజల పాలన ఏడున్నదే? బట్టలు కూడా తీసి గుడ్డలిపి కొడతానన్న ప్రభుత్వాలు చూసినాం తప్ప ప్రజాపాలన ఏడున్నదే రేవంత్ అన్న? నిన్న కూడా అది ఏదో నీకు అదొక అలవాటు అయిపోయిందా రేవంత్ అన్న? నాకు అర్థం కాదు. ప్రతిసారి గుడ్డలుడ తీసి కొడతానన్న ఊతపదం అయిపోయింది నీకు. గుడ్డలుడ తీసి కొట్టుడు అని అంటే వెనకడికి బాలీవుడ్లోనే మేము నంగపైల వాళ్ళని చూసినాం, సల్మాన్ ఖాన్లని. గీడ మమ్మల్ని గట్ల చూసుడు ఇష్టమా? గట్ల చూస్తే చెప్పురు మళ్ళీ. నేను ఇవాళ నుంచి డ్రెస్ కోడ్ తీసేస్తున్నా తెలంగాణలో అంటే మేము కూడా షర్టిప్పుకొని పనిచేస్తాం. ఇక నీకు గుడ్డలు కూడా తీసి కొట్టాలంటే అది ఒక పైశాచిక ఆనందం అయిపోయిందా? అది ముఖ్యమంత్రి మాట్లాడే మాటల? ఒక ప్రజాప్రతినిధి మిమ్మల్ని చూసి మేము రాజకీయాలలో కొద్దామని అనుకునేటోళ్లకు ఇది ఒక మెసేజా? సరే కేసీఆర్ మాట్లాడిండు, వాళ్ళు మాట్లాడిరు, పక్కకు పెట్టు. మీకేమాయ తెలివి? మళ్ళా మీ తెలివి ఏమాయ రేవంత్ అన్న? మీరు గుడ్డలుడ తీసి కొట్టుడు, ఆడంటే ఇట్లా ఈడంటే అట్లా, ఏంది అది? చెప్పుర్రి. మీకు గుడ్డలుడ తీసే చూడాలంటే చెప్పుర్రి. ఇక మేము పొరల మందరం చెట్లిపి తిరుగుతాం. మళ్ళీ గుడ్డలుడ తీసి కొట్టాలన్న తత్వం మీకు రాదుగా. దాని తర్వాత 18 నెలలలా దేశానికే ఒక దిక్సూచి అయింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మోడల్, తెలంగాణ మోడల్ అని అన్నారు. ఏందన్నా? మోడల్ రేవంత్ అన్న మోడల్ కాంగ్రెస్ మోడల్. కరెక్టే కదా? నాకు మీరు కూడా అనుర్రా? మోడల్ కాంగ్రెస్ మోడల్ కాంగ్రెస్ మోడల్. నేను ఒక సెల్ఫీ తీసుకుంటున్నా రేవంత్ అన్న, ఇట్లా తీసుకుంటా. ఇట్లా ఇట్టి మమ్మీ 18 రోజులలో రేవంత్ అన్న తెలంగాణకు దిక్సూచి అయిందంటే కాంగ్రెస్ మోడల్. స్కాలర్షిప్లు వస్తున్నాయా? రైతు రుణమాఫీ అందరికి అయిందా? మహాలక్ష్మి పథకం చేసి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిరట. అంటే రాష్ట్ర ఖజానా 6,000 కోట్లు సంకనాకిపోయిందని సాక్షాత్తు సమరభేరి సాక్షిగా రేవంత్ అన్న చెప్పిండా లేదా? ఈ మాట నేను సంకనాకిందని ఎందుకు అంటున్నానంటే, ఓడి పెట్టుమన్నాడు ముఖ్యమంత్రిని అడుగుతున్నామని చెప్పి నా అక్కలు నా చెల్లెళ్ళు అడిగిరా లేదా? మీ కమెంట్ రూపంలో చెప్పురి. నేను ప్రజాప్రతినిధిని, ప్రజా గొంతై మాట్లాడుతున్నా. ప్రశ్నించే గొంతు కాదు, పరిష్కారం చూపించే ఆత్మనై అడుగుతున్నా రేవంత్ అన్న. 6,000 కోట్ల రూపాయలు పెడితే ఎంతోమంది మహిళలు మీకు యూట్యూబ్లో ఇప్పుడు పెట్టమంటే పెడతా. ఎవరు పెట్టమన్నారు రేవంత్ రెడ్డి గారికి? మేము అడిగినామా? ఫ్రీ ఉచిత పథకం ఓడిమని అన్నాడు, మేము పెట్టమనన్నామా? ప్రజాదరణ లేని పథకాలు తీసుకొని వచ్చి పోకడైంది రేవంత్ అన్న. దానికి 6,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసిన ఘనాపాటి ఎవరు అని అంటే మన రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పాలా. వీడికి ఆగిపోయింది అని అంటే వీడికి ఆగలే. రాహుల్ గాంధీ అంట కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నడిచిండట. 150 రోజులు నడిచిండట. 4,000 కిలోమీటర్లు మంచు కొండలు మండు టెండలలో నడిచిండట. కార్లలో తిరిగిండు, 4 అడుగులు వేసిండు. 150 రోజులు పాదయాత్ర చేసిన ఆడు సారు ఎడ వేసిండు? కార్లలో తిరిగిండు. కరెక్టా కదా నేను చెప్పింది? నడిచిండు ఆయన చెప్పు. కార్లలో తిరిగిన దానికి పాదయాత్ర అంటారు ఏందన్నా? మంచు కొండలలా మండు టెండర్లనంట. బిల్లీకే కాపు చిచ్చిడే కాదురా బానుగా. మండే టెండ ఏడుంటుందో రమ్మని హైదరాబాద్కి చూపిస్తాం. ఇల్లు కోల్పోయిన హైడ్రాల ఇల్లు కోల్పోయిన ప్రజల ఇంటి ముంగట ఒకసారి కూర్చొని జొన్నరొట్టె తినమను. ఆ రోజు ఎండ ఎట్లుంటుందో చూపిస్తాం.
కాశ్మీరీ హిందూ పండితులు ఘోరాతి ఘోరంగా జనసైడ్ అయిపోయినరు చూడు, వాళ్ళ వాకిట్ల ముంగట కావానో ఏమో అంటారు, అక్కడ కాశ్మీరీ ఛాయ్ని కావానేమో అంటారు. వాళ్ళ ఇంట్లో కావా తాగేటప్పుడు నీకు తెలుస్తుంది మంచు కొండల చలి. 150 కిలోమీటర్లు చేసి భారత్ జోడో యాత్ర అని అన్నారు చూడు రేవంత్ అన్న. భారత్ని కాంగ్రెస్ ఈయన చరిత్ర ఎంత తోడో చేసిందో మీకు పరిచయం అవుతుంది. మీరు మధ్యలో వచ్చారు కదా, మీకు చరిత్ర మధ్యలోనే తెలుస్తారే. 150 రోజుల 4000 కిలోమీటర్ల 4000 మంది దుర్మరణం పొందిన కథలు కనబడతాయి మీకు. వేల సంఖ్య, 4 లక్షల మంది కథలు కనబడతాయి, వేల మంది కావు. ఇది మీరు గుర్తుపెట్టుకోరు. ఆర్థిక విధ్వంసం జరిగిందంట, కాన్స్టిట్యూషనల్ మరణకాండ జరిగిందంట రాష్ట్రంలో. ఇవన్నీ చక్కగా చేసుకుంటా అంటే కాన్స్టిట్యూషనల్గా ఏం సవరణలు చేసిర్రాయా ఉదయ్ నాకు చెప్పొక మాట. కాన్స్టిట్యూషనల్గా ఏం సవరణలు చేసిర్రు వీళ్ళు రాజ్యాంగంలో? ఫైనాన్షియల్గా ఏం చేసిరు? నేను పోతే చెప్పులు ఎత్తుకపోయేటోడు లెక్క ఉన్నాడు అని చెప్పి ఇలా నేను మాట్లాడలే, మా రేవంత్ అన్న మాట్లాడుతున్నాడు. ఫైనాన్షియల్ అక్యుమెన్ ఏమున్నదన్న రాష్ట్రంలో? మీరు ఒక మాట చెప్పురు. 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినానన్నారు. కంకిల పొట్టు ఏడున్నా చెప్పురు నాకు, ఏడున్నా చెప్పు. 3 లక్షల పెట్టుబడి వచ్చిందా రాష్ట్రానికి? వచ్చిందా? మళ్ళీ ఏడున్నా చూపెట్టరు నాకు కంకిల పొట్టు. మీరన్న మాటలే ఇవన్నీ, నేను అంటలే. నేను శ్రీధర్ బాబు గారిని తీసుకొని పోయి ఇన్వెస్ట్మెంట్లు తెచ్చిన ఏడే తెచ్చిరు. దుర్బిన్ పెట్టి చూసినా దూర్ తక్ నాకేం కనబడతలేదు ఇక్కడ. ఇంకొకటి ఏమని అన్నారు తెలుసా నాకు? తెలంగాణ దిక్సూచి మోడల్, కాంగ్రెస్ మోడల్ కాంగ్రెస్ మోడల్. మీ కాంగ్రెస్ మోడల్ ఎంత గొప్పదో తెలుసుకోవాలనంటే రేవంత్ అన్న ఒక చిన్న 2 స్కామ్లు చెప్తా. ఇప్పుడు దాకా జరిగిన స్కామ్లల్లో 2 చెప్తా ఆధారాలతో. ఒకటి, ప్రపంచ సుందరి పోటీలల్లో భాగ్యనగర భాగ్యరేఖలు ఎట్లా మార్చేసిర్రో మీకు తెలుసు. ఇక నేను సపరేట్గా చెప్పనక్కర్లే. నన్ను ఒక వ్యభిచారిణి లెక్క ట్రీట్ చేసిండ్రు అని చెప్పి ప్రపంచ స్థాయిలో హైదరాబాద్కున్న పేరుని సర్వనాశనం చేసిన ఘనత మీ కాంగ్రెస్ పార్టీది. మీ స్కామ్ చెప్పమంటారా? సుల్తాన్పూర్ పసుపుల బోర్డు సైదులమ్మ బ్లాక్లల్లో సున్నపు నిలువల ఆక్షన్ జరిగితే జీపీఎస్ కోఆర్డినేట్స్ లేకుండా ఆక్షన్ జరిగింది రేవంత్ అన్న. అండర్ విచ్ ప్రొవిజన్ ఆఫ్ లా? యూ ప్లీజ్ టెల్ మీ. సంఖ కిందికేని రేషన్ బియ్యం పోతా ఉంటే అభివృద్ధి మాట మాట్లాడుతున్నారా రేవంత్ అన్న మీరు? 47 లక్షల టన్నుల వడ్లిస్తే అందులో నుంచి 21 లక్షలు 27 లక్షల టన్నుల రైస్ రావాల్సింది ఉంటే 347 క్వింటల్ రైస్ వచ్చింది అంతే. మళ్ళీ మిగతా రైస్ అంతా ఎక్కడ పోయింది? ఇదంతా సుమారు వాళ్ళు దోసుకొని 18,000 కోట్ల ఆస్తులు సంపాదించిండ్రు అనేది ఒక రిపోర్ట్ చెప్తుంది రేవంత్ అన్న. దీన్ని మీరు కాదంటారా? ఈ స్కామే 10,000 కోట్లు అంటారు పీడిఎస్ రైస్ది. కేవలం అభివృద్ధి మాట్లాడుతున్నారు కదా, మీ ఖజానాలు నింపుకునుడు బంద్ చేస్తే ప్రజలకు నిజాలు చెప్దామే, పూర్తి నిజాలు. 749 కోట్లు కరీంనగర్ గ్రానైట్ రాష్ట్ర ఖజానాకు నింపదా రేవంత్ అన్న? ఏం మాట్లాడుతున్నామే మనం? ఇక్కడ మాట్లాడుతున్నామే అభివృద్ధి అనే మాట మాట్లాడుతున్నాం. బనకచెర్ల దానికి నిదర్శనం. మీకు తెలంగాణ గల్లీ, తెలంగాణ ప్రజల లొల్లి తెలుసా అని చెప్పనీకే. మీకు తెలంగాణ గల్లీల రాజకీయం తెలియదు, మీకు తెలంగాణ ప్రజల లొల్లి తెలియదు. బనకచెర్లనే దానికి సాక్షాత్తు నిదర్శనం. మీ పేపర్లో వచ్చిన మీ మీడియా హౌస్ V6లో వచ్చిన కథనాలు తీసుకుంటేనే మీకు తెలుస్తుంది బనకచెర్ల మీద మీకున్న అవగాహన, నీళ్ళ మీద ఉన్న మీ పట్టు. ఉద్యోగులు 60,000 ఉద్యోగాలు ఇచ్చిరని అన్నారు, సబ్జెక్టెడ్ టు కరెక్షన్. మేము ఖచ్చితంగా దాన్ని చూస్తాం. ఇక ప్రజలను బట్టలు కూడా తీసుకొడతాడంట. ఇంద్రమ్మ పేరు పెడతానంటే వద్దన్నోని బట్టలు కూడా తీసుకొడతా అంటాడంట. ఎవరండి మీరు మమ్మల్ని బుట్టనీకే? మీరు ముఖ్యమంత్రులు మేము చేయించుకున్నందుకు ప్రతిసారి మా బట్టలు కూడా తీసుకొట్టనీకేనా ముఖ్యమంత్రి గారు? ఐ మీన్ ఎంత అబ్సర్డ్ ఉంటుంది ఇది? ఓ ముఖ్యమంత్రి స్థాయి మనిషి మాట్లాడడం అనేది. అంటే మీ దగ్గర పవర్ ఉంటే ఎవడన్నా బట్టలు కూడా తీసుకొడతారా? పవర్ శాశ్వతమా? పవర్ ట్రాన్స్ఫర్ కాదా? ఓడలు కావా? రైతుని రారాజు చేసిన ప్రభుత్వాలు అని చెప్పి మాట్లాడతారు రేవంత్ అన్న మీరు. రైతుని రారాజు అని చెప్తే ఒక నియోజకవర్గంలో ఒక రైతు మీ కుటుంబ సభ్యుల పేరు రాసి మరీ సూసైడ్ చేసుకున్నాడు. మళ్ళీ దాని మీద రైతు రారాజైందా లేకపోతే మీరు రైతుల పట్ల బంధువులైనరా? ఇవాళ అడుగుతుంది తెలంగాణ. చెప్పుడు రేవంత్ అన్న. మేము ఇవాళ 3 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే ఇవాళ కేసీఆర్ గొర్రెలు బర్రెలు చేసి వాళ్ళ పిల్లలేమో మంచిగా రాజకీయ నాయకులు కావాలా. దాంతోపాటు ఏమని అన్నాడు తెలుసా?
కొర్లు బర్లు, ముదిరాజులకు చేపలు. సపరేట్గా ముదిరాజ్ కులంని తీసుకొని వచ్చిండి అలా సపరేట్గా. జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ గుర్తుపెట్టుకొని ఇవాళ ముదిరాజు ఓట్ని లోకల్ బాడీ ఎలక్షన్స్లలో ఎన్కాష్ చేయనీకే ముదిరాజులకు చేపలు అని చెప్పి ఒక మాట మాట్లాడిండు. మళ్ళీ ఎంతమంది ముదిరాజులకు నువ్వు మినిస్ట్రీ ఇచ్చినవన్నా? 60 నుంచి 70 లక్షల ముదిరాజులు ఉన్నారని చెప్పి రాష్ట్రంలో చెప్తారు. సంఖ్యాబలం ఉన్న కులం అని చెప్తారు. జితనా ఆబాదీ ఉతనా హక్ అని చెప్పి మీ అధినేత రాహుల్ గాంధీ మళ్ళీ 150 రోజులు 4000 కిలోమీటర్లు కులగన కోసం తిరిగిన దిగ్గజ నాయకుడు కాంగ్రెస్లో, ఎమినెంట్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో. మళ్ళీ ఆయన జితనా ఆబాదీ ఉతనా హక్ అని అన్నప్పుడు ముదిరాజులకు ఎన్ని మినిస్టర్లు ఇచ్చిండ్రన్నా? ఇవాళ ముదిరాజులు యాదొచ్చిర్రా అన్న సడన్గా? ఇంతకు ముందు ముదిరాజులు యాద రాలేదా? ముదిరాజులు కేవలం చేపలకే మీరు పరిమితం అని అన్నారు. మళ్ళీ మీరు మినిస్టర్లు ఎందుకు చేయలేదన్నా? నామినేటెడ్ పోస్టులు ఎందుకు చేయలేదన్నా? పిసిసి అధ్యక్షుడు ముద్రాజ్ ఎందుకు కాలేదన్నా? అడిగితే తప్పు. మీరు కులాలు మతాలు అన్నీ మాట్లాడవచ్చు. అదే ఆ ప్రశ్నలు వేరోడెవడని అడిగితే గుడ్డలోడ తీసుకొట్టుడు. రేవంత్ అన్న దీనికి సాక్ష్యం జర సమాధానం చెప్పురే నాకు అన్న. గొర్రెలు బర్రెలు అని మాట్లాడతాం కదన్నా, గొర్రెలు బర్రెలు మాట్లాడతాం కదన్నా. ఒక సర్వే అయిందన్న మీడియం అనే ఒక మ్యాగజైన్లో సర్వే అయిందన్న. నేను మీకు బేషరతున క్షమాపణ చెప్తాను కాళ్ళ మీద పడి. ఈరోజు పండించే రైతు పామరుడైపోయిందన్న. ఈమెయిల్ రాసే ఒక ఇంజనీర్ ఈశ్వరుడు అయిపోయిందన్న. కాకపోతే ఈ ఈశ్వర తత్వం ఎక్కువ రోజులు ఉండదు. పండించే రైతు, కడుపు నింపే రైతు, నిపుణుడు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడైతే గుసాంచదో ఆ స్కిల్ లేబర్కే లైఫ్ ఉంటుంది అని చెప్పి మ్యాగజైన్లు రాస్తున్నాయన్న. దానికి ఐటీ ఇండస్ట్రీలో జరుగుతున్న లే ఆఫ్స్ సాక్షాత్తు నిదర్శనం రేవంత్ అన్న. ఇప్పుడు మాట్లాడరు రేవంత్ అన్న. బ్లూ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్ కేసీఆర్ ఆనాడు కన్న కళ తప్పేం కాదు రేవంత్ అన్న. మంచిగుంటే మంచిగుందని చెప్తాం, మంచిగుంటే ఖచ్చితంగా మంచిగుందని చెప్తాం. గొర్రెల పంపిణీలో స్కామ్ అయిందని అన్నది నిరూపించు. అమ్మ తోడు ఇదే చిత్రగుప్తులో మేము కూడా నిలదీసి మాట్లాడతాం. ఎడవాయ మళ్ళా నీ స్కామ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు, తీసి మాట్లాడు. పింక్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్ ఈజ్ ద న్యూ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ ది వరల్డ్ అని చెప్పి మాట్లాడుతున్నారు రేవంత్ అన్న. జెఫ్ బెజోస్, జుకర్బర్గ్, బిల్ గేట్స్. అరే బిల్ గేట్సే రేవంత్ అన్న, జుకర్బర్గ్ అనుకుంటా, నాకు బిల్ గేట్స్ జుకర్బర్గ్ ఇప్పుడు పేర్లు ఎందుకు ఇంపార్టెంట్ కానీ 2,56,668 ఎకరాల భూమి కొన్నాడన్న ఫామ్ ల్యాండ్. పీకరికి కొన్నాడన్నా బిల్ గేట్స్? ఎందుకు కొన్నాడన్నా? బిల్ గేట్స్ కొన్నాడన్నా ఫామ్ ల్యాండ్? ఇప్పుడు బ్లూ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్ విజనరీగా ఉండడం తప్ప రేవంత్ అన్న? మీకు నచ్చిందే వేదమా? మీరు మాట్లాడిందే పద్యమా? ఒక చూడముచ్చట మాట మాట్లాడిండు, నాకు బాగా నచ్చింది. ఏంది తెలుసా? నచ్చింది ఎందుకంటుంది అని అంటే గొర్రె చచ్చింది కాబట్టి. 1,10,000 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రతి ఏటా పాస్ అయ్యి బయటకు వస్తున్నారట, సర్టిఫికేట్లు తీసుకుంటారట. అమ్మ తోడు రేవంత్ అన్న, సర్టిఫికేట్లు తీసుకుంటలేరు పోరలు. మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు, సెటిల్మెంట్ చేస్తానన్నారు. పోరలకు సర్టిఫికేట్ వస్తే ఏంటన్నా ఉద్యోగం చేసుకుంటారేమో, ఆ సర్టిఫికేట్ కూడా వస్తలేదన్న పోరలకు. అందుకే గొర్రె సచ్చింది అని అన్న. మంచి మాట అనాలన్నా ఏమన్నా. ఇండియాలో గోల్డ్ మెడల్ అన్నీగా తెలంగాణకేం తెప్పిస్తారట. గోల్డ్ మెడల్, గోల్డ్ మెడల్ తెప్పిస్తాము. గోల్డ్ మెడల్ ప్రపంచ సుందరిల పోటీలో చేస్తేనే మన మీద గంభీరమైన ఆరోపణలు వచ్చాయి. ఒక ఫుట్బాల్ మ్యాచ్ చేయించారు, దాని తర్వాత కొత్తగా ఏమైనా కాంపిటీషన్స్ అయినాయి అన్న రేవంత్ అన్న తెలంగాణలో? ప్రపంచ స్థాయిలో భారత్లో మన పక్క సౌత్లో పక్క రాష్ట్రంలో చెప్పే ఎన్ని కాంపిటీషన్లు అవుతున్నాయి? ప్రపంచ సుందరి పోటీలలో గంభీరమైన ఆరోపణలు వచ్చాయి. ఇవాళ సోషల్ మీడియా ప్రమోషన్ల కార్యకర్తలందరూ కాంగ్రెస్ యొక్క పథకాలు మనం ఏ రకంగా ఇంప్లిమెంట్ చేసినామో ప్రతి ఇంటింటికి గడప గడపకు మనం పంపాలని అంటున్నారు. మళ్ళీ అదే సోషల్ మీడియాల ఇన్ఫ్లుయెన్సర్లను, యూట్యూబర్లను గుడ్డలడు తీసి కొడదామనని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన పెద్ద మనిషి రేవంత్ రెడ్డి. మీరు స్టేజ్ మీద ఒక మాట మాట్లాడతారు, శాసనసభలలో ఒక మాట మాట్లాడతారు. రేవంత్ అన్న ఏ మాటకు వెయిటేజ్ ఎంత ఉన్నది ఇవాళ అడుగుతుంది తెలంగాణ రేవంత్ అన్న. టికెట్లు పెరుగుతున్నాయని అంటారు, మళ్ళీ డీలిమిటేషన్ మీద కొట్లాడేది ఎవరు రాబాయ్? ఈ కాంగ్రెస్ పార్టీ. డీలిమిటేషన్ చేయొద్దు, అది చేయొద్దు అని కొట్లాడేది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ టికెట్లు పెరగాలి మాట్లాడేది కూడా కాంగ్రెస్ పార్టీ. వీళ్ళకి అనుకూలంగా ఉంటే సంసారము, వ్యతిరేకంగా ఉంటే వ్యభిచారము. బిల్లీకే ఖాబ్మే చిచ్చుడే హీ చిచ్చుడే.
నేను అడుగుతున్నా ఇలా తెలంగాణ ప్రజలకు, ఆగే తయార్ హే, पीछे तैयार है, साइड में भी तैयार है, इधर भी तैयार है, आगे तैयार है, पीछे तैयार है, बाएं तैयार है, दाएं भी तैयार है। किसके लिए तैयार है? कांग्रेस को दफनाने के लिए तैयार है। कांग्रेस हीना చరిత్ర। మీరు జై కాంగ్రెస్ జై సోనియమ్మ అని అన్నారు, నేను రేవంత్ అన్న మీకు ఆశీర్వాదం ఇప్పిస్తున్నా। జై జగన్నాథ్, భారత్ మాతాకి జై।